గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్. సో ఎలాగో ఇన్నాళ్ళు ఉన్నటువంటి కన్ఫ్యూజన్కి తెరపడింది. ప్రభుత్వం దిగి వచ్చి గ్రూప్ 2 పోస్ట్పోన్ చేయడం జరిగింది కాబట్టి టీజీపీఎస్సీలో. సో తెలంగాణలో టీజీపీఎస్సీ గ్రూప్ 2ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. కాబట్టి ఇది గొప్ప శుభసూచకమైనది. ఎందుకంటే మనకి గ్రూప్ 1 ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఈ 31,000 సంథింగ్ వీళ్ళకి ఒక అద్భుతమైన అవకాశం, ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ అన్నమాట. సో ఈ సమయాన్ని కానీ సక్రమంగా ఉపయోగించుకుంటే మీరు ఖచ్చితంగా గ్రూప్ 1 అధికారులు అవుతారు. సో ఇప్పుడు ఇన్నాళ్ళు ఏంటంటే ఈ గ్రూప్ 2 పరీక్ష రాయాలన్నా గ్రూప్ 1 రాయాలన్నా అనేటువంటి కన్ఫ్యూజన్లో ఎక్కువ మంది ఉన్నారు. ఎలాగో కన్ఫ్యూజన్ లేదు కాబట్టి ఇప్పుడు అసలైనటువంటి దండయాత్ర గ్రూప్ 1 మీద చేయాల్సినటువంటి దండయాత్ర చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ సమయం రానే వచ్చింది. కాబట్టి ఇప్పుడు ప్లాన్గా గ్రూప్ 1ని ఒక పద్ధతి ప్రకారం, ఒక స్ట్రాటజిక్గా, ఒక వ్యూహంతో కానీ మీరు కానీ ముందుకు కానీ వెళ్ళగలిగినట్లయితే ఖచ్చితంగా గ్రూప్ 1 మీ సొంతం అవుతుంది. నిజానికి ఇది ఒక పెద్ద హ్యూజ్ నోటిఫికేషన్. సో మన ప్రీవియస్లో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద నోటిఫికేషన్ వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఎవ్వరూ వదులుకోవద్దు. క్వాలిఫై అయినటువంటి ఈ 31,000 మంది, సుమారుగా 31,000 చిల్లర ఉన్నారు. వీళ్ళెవరు కూడా ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవద్దు. ఏ అవకాశం దొరికితే ఆ అవకాశాన్ని, ఏది దొరికితే అది ఉపయోగించుకొని మీరు గ్రూప్ 1పై దండయాత్ర చేయండి. రాయండి, చదవండి, రాయండి, చదవండి, రాయండి. రివిజన్ ప్రాక్టీస్, రైటింగ్ ప్రాక్టీస్, రివిజన్ రైటింగ్ ప్రాక్టీస్, ఈ రెండు మాత్రమే మిమ్మల్ని సక్సెస్ చేస్తాయన్నమాట ఈ గ్రూప్ 1లో. సో ఎలాగో మనకి గ్రూప్ 2 మాకు తెలిసిన సమాచారం ప్రకారం, అంటే నలుగురు అనుకునే దాని ప్రకారం చూస్తే మనకి గ్రూప్ 1 పై మనకి క్లారిటీ ఉంది కాబట్టి సో ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేసినా కానీ మీరు రేస్లోకి రాగలుగుతారు. ఈ గ్రూప్ 2 ఎలాగో మనకి ప్రాబ్లం లేదు కాబట్టి ఇంకా గ్రూప్ 1 మెయిన్ కాబట్టి ఇప్పుడు చదవండి, స్టార్ట్ చేయండి. ఇవాళ నుంచే స్టార్ట్ చేయండి, ఈ రాత్రి నుంచే స్టార్ట్ చేయండి. ఎంతో ఆనందపడండి, ముందు ఫీల్ అవ్వండి. గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నాం. రాష్ట్రంలోనే అతిపెద్ద పరీక్ష, దాదాపుగా 11 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి పెద్ద నోటిఫికేషన్, పెద్ద గ్రూప్ 1 ఎగ్జామ్, ఫస్ట్ గ్రూప్ 1 ఎగ్జామ్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్ అన్నమాట. ది బిగ్గెస్ట్ నోటిఫికేషన్ ఇన్ తెలంగాణ ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ. సో కాబట్టి ఇలాంటి అవకాశాన్ని వదులుకోకూడదు. అందరూ గట్టిగా ప్రిపేర్ అవ్వండి. మీకు సోర్స్ కావాలంటే మీకు సోర్స్ ఉన్నాయి. అదేవిధంగా మీకు మెంటర్షిప్ ఇస్తాం, టెస్ట్ సిరీస్ ఇస్తాం, షెడ్యూల్ ఇస్తున్నాం. టెస్టులు రాయండి, ఆన్లైన్లో ఆఫ్లైన్లో రాయండి. చక్కగా మీరు ఇంటి దగ్గరే ఉండి రాయమని చెప్పాం. టెస్టులు ఇంటి దగ్గర ఉండేది మీరు రాయొచ్చు అంటున్నాం. లేదా హైదరాబాద్ రండి, వచ్చి ఇక్కడికి వచ్చైనా రాయండి. మీకు చెప్పే కదా, ఏదైనా సమస్య ఉంటే మాత్రం మీరు ఇంటి దగ్గర ఉండి రాసుకోండి, లేకపోతే ఇక్కడికి వచ్చైనా రాయొచ్చు. కాకపోతే ఎట్లా అయినా సరే గ్రూప్ 1 సాధించాలనేటువంటి ఆ పట్టుదల మీకు ఉండాలి. ఇది ఒక మంచి అవకాశం. ఈ కన్ఫ్యూజన్ లేదు కాబట్టి ఇంకా హాయిగా గ్రూప్ 1 తీయండి. మీరు గ్రూప్ 2లో బేసిక్స్ బాగా ఉంది. ఇప్పుడు నా దగ్గర ఎక్కువ మంది రాస్తున్న టెస్ట్ సిరీస్ నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, వాళ్ళని గమనించింది, నేను ఇప్పటి వరకు కూడా పేపర్లు తెద్ది ఇప్పుడే వచ్చాను, అందుకే వీడియో లేట్గా పెట్టాల్సి వస్తుంది. సో ఇక్కడ నేను గమనించిన విషయం ఏంటంటే, ఎక్కువ మంది గ్రూప్ 2 కన్ఫ్యూజన్లోనే ఉండిపోయారు. గ్రూప్ 2 ఉంది అంటే గ్రూప్ 2 ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, ఈజీగా వస్తుంది అనుకుంటారు. అంత ఈజీ ఏం కాదు. గ్రూప్ 2లో మీరు నెంబర్ ఆఫ్ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. అదే గ్రూప్ 1లో అయితే నెంబర్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఏం అవసరం లేదు. మీరు ఒక స్ట్రక్చరల్గా, ఒక ఆర్గనైజ్డ్గా మీరు ఆన్సర్ కానీ ఇవ్వగలిగితే సెలెక్టివ్గా అప్రోచ్ వెళ్ళొచ్చు అనమాట. సెలెక్టివ్గా మనం మెయిన్స్లో మనం ఆన్సర్ రాయడానికి అవకాశం ఉంది గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్లో. ప్రిలిమ్స్ ఎగ్జామ్లో సెలెక్టివ్గా వెళ్ళలేం కదా, అన్నీ మనకు తెలిస్తేనే మనం ఆన్సర్ చేయగలుగుతాం అనమాట. సో కాబట్టి ఇది ఒక మంచి అవకాశం, మంచి తరుణం. సో కాబట్టి మీరు స్టార్ట్ చేయండి, ఇంకా గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వండి. సో ఎప్పటికప్పుడు ప్రిపేర్ అయ్యి టెస్టులు రాయండి. ఒక యూనిట్ ప్రిపేర్ అవ్వండి, టెస్ట్ రాయండి. ఒక యూనిట్ ప్రిపేర్ అవ్వండి, టెస్ట్ రాయండి. ఒక యూనిట్ ప్రిపేర్ అవ్వండి, టెస్ట్ రాయండి. ఇట్లా రాయండి. ఎందుకు రాదో చూద్దాం. మీరు అన్ని యూనిట్లు మనం ప్రిపేర్ అయ్యి రాయటం వల్ల ఎలాంటి క్వశ్చన్ వచ్చినా, ఎలాంటి ట్విస్ట్ చేసి అడిగినా, ఎలాంటి ఇండైరెక్ట్ క్వశ్చన్ వచ్చినా
ఎలాంటి ఎనలిటికల్ క్వశ్చన్ వచ్చినా, ఎలాంటి ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్ వచ్చినా, ఎలాంటి క్రిటికల్ క్వశ్చన్స్ వచ్చినా మనం ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతాము. కాబట్టి అంతా గ్రూప్ 2 చదివినప్పుడు మీరంతా గ్రూప్ 2 చదివి ఉంటారు కాబట్టి మీకు ఆ ఫ్యాక్ట్స్ బాగా ఉంటాయి తరోగా. ఆ ఫ్యాక్ట్స్ని మనం ఒక ఆర్డర్లో పెట్టడం, ఒక ఆర్గనైజ్డ్గా పెట్టడమే మెయిన్స్ అనమాట. ప్రిలిమ్స్ ఫ్యాక్ట్స్ లేకపోతే ఎట్లా? మరి గ్రూప్ 2కి మీరు చదవడం చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మీకు గ్రూప్ 2లో మీకు నంబర్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఉండటం వల్ల మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ మీరు బాగా చదివారు గ్రూప్ 2లో. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏంటి, కమర్షియల్ బ్యాంక్స్ ఏంటి, రెపో రేట్ ఏంటి, బ్యాంక్ రేట్ అంటే ఏంటి, ఎస్ఎల్ఆర్ ఏంటి, సిఆర్ఆర్ ఏంటి, బేస్ రేట్ ఏంటి, ప్రైమరీ రేట్ ఏంటి, ఇవన్నీ మీరు బాగా బేసిక్గా చదివారు కాబట్టి ఇప్పుడు మనకు దాని మీద ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా, అంటే ఇప్పుడు పరిమాణాత్మక బ్యాంకుల యొక్క ఆర్బీఐ యొక్క పరిమాణాత్మక విధులు ఏమన్నా కానీ, గుణాత్మక విధులు ఏమన్నా కానీ మీరు చక్కగా ఒక ఆర్గనైజ్డ్గా రాయగలుగుతారు. ఆర్బీఐ యొక్క లక్ష్యాలు ఏంటన్నా కానీ ఒక ఆర్గనైజ్డ్గా రాయగలుగుతారు. సో అందుకని గ్రూప్ 2 చదివిన వృధా ఫ్రెండ్స్. అనవసరంగా గ్రూప్ 2 చదివాము, ఫస్ట్ నుంచి గ్రూప్ 1 చదువుకున్నా బాగుండు అని అనుకోవద్దు. ఇంకా మీకు ఆ ఫ్యాక్ట్స్ ఉండటం చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఆ ఫ్యాక్ట్స్ ఉండటం నిజం చెప్పాలంటే గ్రూప్ 2 చదివిన వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయినటువంటి వాళ్ళ దగ్గర కూడా ఉండదన్నమాట. కాబట్టి అదంతా మనం ఒక ఆర్డర్లో పెట్టుకుంటే గ్రూప్ 1 అద్భుతంగా రాయొచ్చు. రండి, వచ్చి మా దగ్గర కలవండి, టెస్టులు రాయండి. మేము స్వయంగా నేను అన్ని దగ్గరుండి మీకు మా ప్రీవియస్ స్టూడెంట్స్ని కనుక్కోండి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నేను ఎంత కేర్ తీసుకొని ఎలా ఆన్సర్ చేస్తున్నాను. మా దగ్గరకు వచ్చేవాళ్ళంతా కూడా చాలా చాలా ఇన్స్టిట్యూట్లో వెళ్ళి మేము సరిగ్గా వాళ్ళు పర్ఫామ్ చేయలేదు, మీకు గుంపులో గోయిందిలా కూర్చోబెట్టి ఎవరి ఆన్సర్ వాళ్ళు దిద్దుకునేటట్టు చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి హైదరాబాద్లో. కానీ క్యాండిడేటే దిద్దుకోవాల్సి వస్తుంది. మా దగ్గర అట్లా కాదు, నేను దగ్గర పెట్టుకుని ఆన్సర్ కరెక్షన్ చేసి ఇస్తాను అనమాట. మీకు నేను వేసిన మార్కులకి మీకు ఆ ఎగ్జామ్ హాల్లో మార్కులకి పెద్ద వేరియేషన్ ఏం రాదు, స్లైట్ డిఫరెన్స్ వస్తుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి పోస్ట్ వస్తుంది. సో కాబట్టి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకండి. నాకు 100 మంది ఫోన్ చేస్తున్నారు, సార్ మళ్ళీ ఇంకా డిసైడ్ అవ్వలేదు సార్, రేపు చేస్తాం ఎల్లుండి చేస్తాం అని చెప్పి టైం వేస్ట్ చేస్తున్నారు. అట్లా చేయకండి ఇంకా. ఎందుకంటే మనం ఈ తక్కువ సమయంలో మనం సక్సెస్ అవ్వాలంటే కొంచెం మీకు మంచి మెంటర్, మంచి గైడ్, మంచి ఫ్యాకల్టీ మీకు అందుబాటులో ఉండాలి కదండి. సో అది కూడా చూసుకోండి మీరు. నేనేమీ మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు. ఎందుకంటే నాకు ఏపీలో నా దగ్గర చదివిన వాళ్ళు చాలామంది గ్రూప్ 1 అధికారులు ఉన్నారు. తెలంగాణలో కూడా చాలామంది నా దగ్గర ఎకానమీ చదివినటువంటి వాళ్ళు గ్రూప్ 2 వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక నేను సివిల్ సర్వీసెస్ వాళ్ళ గురించి చెప్పట్లేదు. సో అట్లాగే ఇప్పుడు ఈ తెలంగాణలో కొత్తగా వచ్చిన నోటిఫికేషన్లో కూడా ఇక్కడ కూడా మీరు నా దగ్గర చదివినటువంటి వాళ్ళు గ్రూప్ 1లో రకరకాల పోస్టుల్లో ఉండాలని నేను కోరుకుంటూ మిమ్మల్ని ఇలా మోటివేట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, సో కాబట్టి స్టార్ట్ చేయండి మీ ప్రిపరేషను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే వచ్చి కలవండి, కాల్ చేయండి. మీరు టెస్ట్ సిరీస్ రాయండి. మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్ ఉంటాయి, ఆన్లైన్ ఉంటాయి, ఆఫ్లైన్ ఉంటాయి. సో మీకు ఏ రోజు పేపర్ ఆ రోజే కరెక్షన్ చేసి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మీకు ఆ ఫీడ్బ్యాక్ ఇస్తాం, అదేవిధంగా మోడల్ ఆన్సర్స్ ఇస్తామని చెప్పాం, అదేవిధంగా మీకు సినాప్సిస్ ఇస్తాం. ఇవన్నీ కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.